అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఇడ్లీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. రండి. ఎందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దామా. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మరొక బౌల్లో 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే 1 అవర్ ముందు 1/2 గ్లాస్ అటుకులు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సిక్స్ అవర్స్ తర్వాత మినపప్పుని మిక్సీలో తీసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇడ్లీ రవ్వను వీలైనంత వాటర్ మొత్తం పిండేసి మినప్పప్పులో వేసుకోవాలి. 2 కలుపుకోవాలి. 2 ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకొని నైట్ మొత్తం పులపనియాలి. మార్నింగ్ పిండి బాగా పులిసిపోయి ఉంటుంది కాబట్టి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఇడ్లీ పాత్రను తీసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. అన్నీ పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 10 to 12 minutes కుక్ చేసుకోవాలి. 12 minutes తర్వాత ఇడ్లీ కుక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మన చేతులు తడి చేసుకొని ఇడ్లీ పైన టచ్ చేసి చూస్తే మన చేతికి ఏమీ అంటుకోకుండా వస్తే ఇడ్లీ రెడీ అయినట్లు. ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.